నీ రేట్ ఎంత అని కూడా ఎవరు అడగల, బయట ఎవరు అడగల, అంటే రోడ్డు మీద అడగలేదు. ఇప్పుడు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో ఈ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తావా ఆంటీ రోజుకి ఎంత, ఒకడైతే 10,000 కొడతానంటాడు, ఒకడు 50,000 కొడతానంటాడు, రా అంటాడు, నైట్కి రా బుక్ చేస్తానంటాడు, ఏయో పెట్టుకుంటారు. కానీ డైరెక్ట్గా నన్ను ఎవడు అడగల నీ రేట్ ఎంత వస్తావా అట్లా. మీ లైఫ్ గోల్ ఏంటి? చెప్పాను కదా, నా లైఫ్ గోల్ ఏంటంటే నేను నా కష్టంతో నేను తిని నేను 10 మందికి హెల్ప్ చేసేటట్టు ఉండాలి. ఇప్పుడు మీరు చేసిన వీడియోలల్లా ఎక్కువసార్లు చూసుకొని నవ్వుకున్న వీడియో ఏది మీది? నేనైతే చూడను సార్. వీడియో వదిలేమా ఫస్ట్ రోజు అంటే ఇప్పుడు వదిలేనా ఒక 10 నిమిషాలు అరగంట తర్వాత చూస్తాను ఎంతమంది చూసారని, వెళ్ళిందా లేదా అసలు వెళ్తుందా లేదా అని చూస్తాను అంతే. నేను నవ్వుకున్న వీడియో ఏమి అంటే చాలా ఉన్నాయి, కానీ ప్రత్యేకించి వెళ్ళి చూసి నవ్వను. ఇప్పుడు రోడ్డు మీద కొన్ని మీరు మక్క బుట్టల మధ్యలో కూర్చొని చేస్తారు, పానీపూరి బండి కాడ చేస్తుంటారు, చేపల దగ్గర కూడా చూసి, చేపల దగ్గర కూరగాయల దగ్గర సిగ్గు అనిపించదా మేడం? నాకు అనిపించదండి, అంటే షై ఫీల్ వస్తుంది కదా. అనిపించదు. ఇప్పుడు ఒక సినిమా అనుకోండి, పెద్ద పెద్ద కెమెరాలు ఉంటేనే షూట్ అవుతుందని అవతల ఆగిపోతారు. కొన్నిసార్లు మనం అవతల వ్యక్తి దగ్గర ఉన్న దాంట్లో చేస్తాం, చిన్న కెమెరా అవ్వచ్చు, ఒక ఫోన్ కావచ్చు, అప్పుడు ఏం అనిపించదా మీకు? నాకేమనుకుంది ఇప్పుడు ఇక్కడ కూర్చొని అడుక్కొని సీన్ చేయమని చేస్తాను. నేను ఆల్రెడీ పొద్దున్న ఒక వీడియో అప్లోడ్ చేసి అడుక్కునేది, ఇలా కింద వెళ్ళిపోయి కింద కూర్చొని ఇట్లా అడుక్కుంటా. నాకు అట్లా ఉంటుందండి, యాక్టింగ్ అంటే పిచ్చ నాకు. పాటలు ఏమైనా వచ్చా మేడం? పాటలు రావు సార్ నాకు. పాడొచ్చు కదా మేడం, గొంతు బాగుంది. నా గొంతు బాగాలేదు, ఆల్రెడీ బొంగురిపోయింది, గరుకు బొంగురిపోయింది. ఇప్పుడు పాడినా జనాలు భయపడి. మీకు యాక్టింగ్ ఇష్టమా మేడం? చాలా ఇష్టం. ఏది అయినా పరి మనిషి నుంచి వ్యాంప్ క్యారెక్టర్ వరకు ఏదైనా చేస్తాం. ఇప్పుడు ఒక వ్యక్తిని ప్రపోజ్ చేయాలి, ఒక 2-3 రకాలుగా, ఫన్నీగా, ఎమోషనల్గా, సీరియస్గా. నేను ప్రపోజా? నాకు ప్రపోజ్ చేస్తేనే నేను ఎవరికి తేగను, నేను ఎవరికి ప్రపోజ్ చేయాలి? ఇప్పుడు కెమెరాని మీ బాయ్ ఫ్రెండ్ అని, కెమెరా నా బాయ్ ఫ్రెండ్, మీ క్రష్ చూసి ఒకటి నవ్వుకుంటూ ఫన్నీగా, ఒకటి ఎమోషనల్గా, ఒకటి వార్నింగ్ ఇస్తూ 3 యాంగిల్స్ కనిపించాలి మీలో. ఆ 3 లవ్వే ఉండాలి. ఓకే, ఫస్ట్ నవ్వుతూ చెప్తా. నాకు ఎక్కువ బావ కన్నా అని పిలవడం ఎక్కువ ఇష్టం. ప్రేమ ఎక్కువ ఉందనుకో బావ అంట. నార్మల్గా ఉన్నప్పుడు నాకు ఎక్కువ ఇష్టమైన వాళ్ళకి మాత్రమే కన్నా అని పిలుస్తా. ఒకే ఒకరికి పిలిచా, కానీ దూరం అయిపోయాం. ఓకే, నాట్ బ్యాడ్, నాట్ గుడ్. చేస్తున్నా. హాయ్ రామ్, ఎలా ఉన్నావు, బాగున్నావా? నిన్ను చూస్తుంటే నాకు నిద్రే రావట్లేదు. నీకు ఎప్పుడెప్పుడు ఐ లవ్ యూ చెప్దామా అని నా మనసు తహతహలాడిపోతుంది. నేనంటే నీకు ఇష్టం అనుకో, వచ్చి నాకు లిప్ కిస్ ఇచ్చే అర్జెంటుగా ఐ లవ్ యూ అని. నేను వెంటనే నీకు ఐ లవ్ యూ టూ అని చెప్పేస్తాను. ఐ లవ్ యూ. మేడం ఇది యాంగిల్ మేడం, సెక్సీ యాంగిల్. ఇది నైట్ టైంలో మసాలా వీడియోస్ అయిపోతుంది మేడం. మీరేగా చెప్పమన్నారు. నేను చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి? సెక్సీగా చెప్పాను మేడం, క్యాజువల్గా, ఎమోషనల్గా, వార్నింగ్ చెప్పమన్నా. మీరు వార్నింగ్ అలా మీరు 3 యాంగిల్స్ చెప్పారు. కోపంగా చెప్పాను మేడం, మీరు రొమాంటిక్ యాంగిల్లోకి తీసుకెళ్ళిపోయారు. ఒకటి నవ్వుతూ, ఒకటేమో వార్నింగ్ ఇస్తూ, ఒకటి నార్మల్. మీకు ఒకటి యాంగిల్ అలవాటు అయింది కాదు, రొమాంటిక్ యాంగిల్ ఏం కాదు. ఫస్ట్ ఇది చెప్పా, ఇప్పుడు రొమాంటిక్. ఇప్పుడు ఏంటి, సీరియస్ చెప్పాలి నీకు. చూడు ఇప్పుడు సీరియస్ ఎలా చేస్తాను, నువ్వే భయపడిపోయి నాకు ఐ లవ్ యూ చెప్తావు. రే ఎన్నిసార్లు తిరగాలి బే నీ అమ్మట, ఎన్నిసార్లు మెసేజ్ చేసినా నక్కరాలు చేస్తానవా? నోరాలు తీసి మెడలు వేసుకుంటా. బిడ్డ లవ్ యూ చెప్పు మర్యాదగా. ఏం ఒక్కసారి చూడు నా వెనకాల ఎంతమంది తిరుగుతాను ఐ లవ్ యూ చెప్పమని. రిప్లై పెట్టలేదు అనుకో నా కొడక, ఇంటికి వచ్చి గుడ్డలు ఇప్పుతా అంత. చల్ లవ్ యూ చెప్పు ఫస్ట్. మేడం వార్నింగ్ ఇమ్మన్నావు, ఇచ్చా. సూపర్ మేడం. ఒకవేళ ఇదే మీ ఒరిజినల్ క్యారెక్టర్ అయితే, అలా ఎవడో బక్కరగా నచ్చితే ఆడు భయపడి యాక్సెప్ట్ చేస్తాడు అనుకోండి, ఇక వాడితో రొమాన్స్ కూడా అలా బలవంతంగానే చేస్తాడు. ముద్దు పెట్టబే, ఒక్కసారి ఊహించుకోండి మేడం, వాడు ఇట్లా నొక్కుంటున్నాడు అనుకోండి, ఎట్లుంటుంది? ఇంకంతే. నాకు మూడు వచ్చింది, వస్తావా రావా అని చెప్తా. ఇప్పుడు వద్దాను చాలుగా అంట. ఓకే, ఏడ్చుకుంటూ మేడం. ఏడ్చుకుంటే ఇప్పుడు ఏడవాలి, మేకప్ చెరిగిపోద్ది. వద్దు అంటే యాక్షన్ చేస్తే సరిపోద్ది, కన్నీళ్ళు అవసరం లేదు మరి. అంతేనా? ఇప్పుడు బతిమాలాలి ఇప్పుడు నేను. షిట్. ఓకే, హాయ్ రా, ఎన్ని రోజులు బట్టి ఫోన్ చేస్తున్నా, మెసేజ్లు చేస్తున్నా, అస్సలు రిప్లై ఇస్తా. రియాలిటీ లేదు మేడం. నేను ఏడిసే వరకు కూడా ఆగుతలేవు నువ్వు. ఓకే, కంటిన్యూ. గ్యాప్ అసలు వాడికి ఫస్ట్ అని ఎడతారేంటి, అమ్మా నాకు లవ్ చేయి అంటే బాగోదు. ఓకే, ఇప్పుడు ఏడ్చినట్టు చేయాలి, అంతే కదా. వాడి ప్రేమను నేను అడుక్కోవాలి. ఎందుకు రా రాజా, ప్లీజ్ అట్లా దూరం పెట్టకు నన్ను. ఇంతగానం ఫోన్ చేస్తున్నా, ఇన్నిగానం మెసేజ్లు చేస్తున్నా, ఒక్కదానికి రిప్లై ఇవ్వట్లా. ఏం పాపం చేశాను నేను, నీకన్నా పెద్దదన్నాను. అయినా పర్లేదురా, నేను నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాను. ప్లీజ్ రా,
నువ్వు అట్లా దూరం చేసావు అనుకో, నేను చచ్చిపోతాను నీ పేరు రాసి. ఏం చేయమంటే ఏం చేస్తున్నారా మీరు? ఇట్లా తయారైందిరా మీరు అంతా. మేడం ఇవన్నీ ఆల్మోస్ట్ అటర్ ఫ్లాప్ అయినాయి. బిగ్ బాస్ డైలాగ్, యు నాట్ రైట్ ఫర్ దిస్. నాకు ఇంగ్లీష్ రాదండి. బిగ్ బాస్ డైలాగ్, మీరు యాక్టింగ్కి అర్హులు కాదు. అంతే, అదొకటి చెప్పాలా? నేను చెప్తున్నా మీకు. నేను యాక్టింగ్ అర్హురాలు కాదని మీరు చెప్పారా? ఓ థ్యాంక్ యూ సార్, మీ పండుగ దండాలండి. యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. మీ పండుగ దండమండి, మీ పండుగ కొబ్బరికాయ కొడతానండి. ఏంటండి మీరు చెప్పింది మేము చేసామండి, ఇంకేంటండి. లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్ మేడం, ఇది కనుక మీరు పాస్ అయితే నేను 10,000 అప్పు చేసి షార్ట్ ఫిల్మ్ తీస్తే దాంట్లో హీరోయిన్ మీరే. నేను తమిళనాడు హీరోయిన్, నేను రైస్క్ రాని, నేను బెగ్గింగ్ స్టైల్లో లవ్ ఆడుకోవాలి మేడం. బెగ్గింగ్లో ఇది పర్ఫెక్ట్ చేస్తాం మేడం, అలవాటు ఆల్రెడీ. ఇది 100% పర్ఫెక్ట్ అవుట్పుట్ వస్తుంది. అడుక్కోరా, అప్పుడు కిందకి వెళ్ళి కూర్చొని అడుక్కుంటాయి. ఇంకేంటే బాబా బాబా లవ్ చేయి అని అడుక్కోనా? లవ్ ఎందుకు, ఇంకో ఏదైనా ఇవ్వచ్చుగా. ఇంకేం ఎందుకంటే నా లైఫ్లో లేని మీరు చేయమంటున్నారు, అందుకే రావట్లేదు అది. సరే మీరు చెప్పండి ఏం చేస్తే బాగుంటుంది. రేపు చేస్తా మేడం. నాదేంటి, పడుకున్న వాడిని లేపటం, పడుకున్న నాగరాజుల్ని లేపుతా, అది చేయమని చేస్తా. లేదంటావా, ఏది పని చేయకుండా నరాలు పని చేయకుండా ఉంటారు చూడు, ఆ నరాన్ని లేపుతా, ఆ నరాలను సెట్ చేస్తా. లేడీ డాక్టరా మేడం? యా, లేడీ డాక్టర్. రొమాంటిక్ డాక్టర్. ఐఎమ్ సెక్సీ డాక్టర్. ఓకే, నిజంగా ఐఎమ్ రిస్క్ రాని. మేడం బూతులు ఏమేమి వచ్చినాయి? బూతులు ఆల్మోస్ట్ అన్నీ వచ్చాయి. ఒక్క 10 బూతులు. 10 నేను 10 బూతులు పెడతారా అని ఎక్కడన్నా? అంటే నాకు వినాలని, అమ్మాయి తిడితే వినాలని ఉంది. చాలా బూతులు. ఇక్కడ అమ్మాయిలు ఎవరు ఉన్నారు? ఆంటీ. బూతులు నాకు వచ్చి కానండి, కోపంలో ఉన్నప్పుడు నా ఇన్స్టాలో వీడియోలు ఉంటాయి చూడండి, ఒకడు బ్యాడ్ కామెంట్ పెట్టిండు, నువ్వు లావు ఉన్నావు, బర్రెలా ఉన్నావు, పొట్ట ఏంటి అంత ఉంది అన్నాడు. నువ్వు నా మొగుడు వాళ్ళు ఇంకో మొగుడు వాళ్ళు నువ్వేంద్రా అని చెప్పి, ఈ వీడియో అందరికి కాదు, ఒకే తిడుతున్నాను, ఇదే ఆడ ఐడియా అని చెప్పి పెట్టాను. ఆడు దెబ్బకి బొరబాడు అయిపోయింది, ఆడికి దెబ్బకి వెళ్ళిపోయాడు ఇన్స్టాలో నుంచి. మీకు యాంకరింగ్ అంటే కూడా ఇష్టమా మేడం? ఏదైనా చేసిస్తాం మనం.